20వ వచనం వరకు మనము చదువుకున్నాం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకునుచు భద్రము చేసుకునెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. రెండే రెండు. ఒకటి, దేవునిని మహిమపరిచే వారిగా ఉండాలి. రెండు, దేవునిని స్తుతించే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా ఈ రెండు కూడా ఒకటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెల కాపరులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాత్రి వేళ వారు మందను కాయుచు ఉండగా దేవుని దూత ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ప్రభు దూత వారికి ప్రత్యక్షమై, ఇదిగో గొర్రెలారా మీరు భయపడకండి, గొర్రెల కాపరులారా మీరు భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియచేసి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి మీకు ఇదే ఆనవాళ్ళకు ఒక శిశువు పొట్టుగుద్దలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టిట మీరు చూచండి. ఇలాగున దేవుని దూత ఆ గొర్రెల కాపరులకు ఆ యొక్క వర్తమానము తెలియచేసింది. దేవునికి స్తోత్రం. ఆ తెలియచేసినప్పుడు అక్కడ కూడా ఒక మాట ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12వ వచనము, దానికి ఇదేమి కాదు, వారు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకుని మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో, ఏంటండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని పరలోకము నుండి దేవదూతల సైన్య సమూహము దిగి వచ్చి ఏం చేశారంట? దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. పరలోకం నుండి ఏమిటి? దేవదూతల సమూహము దిగి వచ్చి ఆ దూతతో కలిపి దేవునిని స్తోత్రము చేస్తాయి. అంతేకాదు, ఈ గొర్రెలు కూడా తాము కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి వారు దేవునిని మహిమపరచుచు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఎప్పుడైతే మన నోటి నుండి స్తుతి అనేది వస్తుందో, ఎప్పుడైతే మన నోటి నుండి స్తుతి అనేది బయటకు వస్తుందో, మనం ఎప్పుడైతే ప్రభుని స్తుతిస్తామో అప్పుడు దేవుడంట మన నోటిని ఆశీర్వాదముతో నింపుతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి క్షణము దేవుడిని స్తుతించే వారిగా ఉండాలి. ప్రతి నిమిషము ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారమును బట్టి దేనిని మరొక అనుదినము ప్రభుని మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో, యెరికో పట్టణము చుట్టూ తిరిగారు ఇశ్రాయేలీలు. 7 దినాలు తిరిగారు. 7వ దినమున 7 మార్లు తిరిగారు. స్తుతిస్తూ తిరిగారు. కేకలు వేశారంటే అర్థం ఏంటంటే వ్యర్థమైన కేకలు కాదవి. ఏమిటి? వాళ్ళు ప్రభువును స్తుతించారు. యెరికో గోడలన్నీ కూడా ఏమైపోయి కూలిపోయి. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ప్రభువును స్తుతించే బిడగానే ఉంటావో, నీ శరీరములోనే కార్యము మొదట ప్రారంభమవుతుంది. ఏంటో తెలుసా? నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు నువ్వు ఎప్పుడైతే ప్రభువును స్తుతించుకో నువ్వు ప్రారంభిస్తావో అప్పుడే నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు నిన్ను వదిలిపెట్టిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క గొర్రెల కాపరులు ప్రభువుని మహిమపరిచారట. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఎన్నో మేలులు చేశాడండి. దేవుడు మనకు ఎన్నో మేలులు చేశాడు. మనుషుల యొక్క నైజం ఏంటంటే పొందిన మేలులు మర్చిపోతూ ఉంటారు.
అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. దేవుని వాక్యం ముందు మనమందరం కూడా సమానమే. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన అయితే దేవుని యొక్క ఏమిటి, దేవుని యొక్క వైఖరి ఉంటుంది తెలుసా? ఆయన మేలును చేసి, ఆయన మనం మర్చిపోయినా కానీ, ఆయన చేసిన మేలులకు మనం కృతజ్ఞతలు చెల్లించకపోయినా కానీ, ఆయన మేలులు చేస్తూనే ఉంటాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఈ మాట అందరూ చెప్తాం. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మేలు చేయకుండా ఉండలేరు. ఎందుకో తెలుసా? మనము ఆయన పిల్లలము కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాట చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు ఈ అల్పుడనైనటువంటి, ఈ పాపినైనటువంటి, ఈ యొక్క మట్టి శరీరము దాల్చినటువంటి నన్ను తన కుమారునిగా దేవుడు చేసుకున్నాడు కదా. మనం ఎంత అబద్ధికులం కదండి. ప్రార్థన చెయ్యం, ఏమండి, ప్రార్థన చేయం, తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, ఏమంటే దేవునికి దూరంగా ఉంటూ ఉంటాం. అయినా కానీ దేవుడు మాత్రం నీకు మేలు చేయకుండా ఉండడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని నుండి దూరముగా పరిగెత్తుకుని వెళ్ళినా ఆయన నీ వెనకాలే వస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు వాక్యంలో ఒక మాట ఉంది. మనము కలిగిన దేవుడంట, మనం ఆరాధించే దేవుడంట, ఈ దేవుడంట ఏ జనమునకును ఇంత గొప్ప దేవుడు లేడంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆరాధించేటువంటి దేవుడు, మనము సేవించేటువంటి దేవుడు, మనము ఎవరి స్తోత్రము చెప్పేటువంటి దేవుడు, ఎవరి మనలను ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు. మీ దగ్గరకు వచ్చమ్మా, నా కొరకు మీ అబ్బాయిని ఇచ్చేస్తారా అని అడిగారు అనుకోండి. ఎవరైనా ఇస్తారా? మీరు మీ పిల్లల్ని ఇస్తారా? ఎవరు? కానీ సృష్టికర్త అయినటువంటి తండ్రి మన కొరకు తన కుమారుడైనటువంటి, ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనకు ఒక బహుమానంగా ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఇదే కదా క్రిస్మస్ అంటే, ఇదే కదా క్రిస్మస్ అంటే. సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనకు ఒక వరముగా, గిఫ్ట్గా దేవుడు ఇచ్చాడు. ఆయన వచ్చి తనకు తండ్రి అప్పగించిన పనిని నమ్మకముగా అనగా మనను ప్రేమించి మన పాపములను ఆయన తన భుజము మీద వేసుకుని ఆయన నిశ్చయముగా మన కొరకు మరణించి మన పాపములన్నీ క్షమించి 3వ దినమున తిరిగి లేచి పునరుత్థానుడై ఆయన అన్నాడు కదా, ఇదిగో మీరును వచ్చి నా యొద్ద ఉండినట్లు నేను మీ కొరకు నివాసములు ఏర్పాటు చేయడానికి వెళుతూ ఉన్నాను. మీరు సిద్ధపడండి, నేను మరలా వస్తాను, మీ కొరకు మిమ్మలను నేను తీసుకుని వెళతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, నేను చెబుతున్నాను కదా, ఈ క్రిస్మస్ అనగా మనము ప్రభువును స్తుతించే వారిగా ఉండాలి. గొర్రెల కాపర్లను గూర్చి, గొర్రెల కాపర్లను మనము మరి అధ్యాయం చేసి వారి నుండి మనం నేర్చుకోవాల్సిన ఏంటో తెలుసా? మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారిగా ఉండాలి. రెండోది చాలా సింపుల్గా చెప్తాను. మరి జ్ఞానులను మనం జ్ఞాపకం చేసుకుంటే వారి గురించి మనం ఏం తెలుసుకోవాలి? వారి గురించి మనం వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, వరట తమ పెట్టెలను విప్పి
ఏం చేశారట? కానుక ఇచ్చి దేవునికి సాష్టాంగపడి నమస్కారం చేశారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన కుమారుని నీకు ఇచ్చాడు కదా అమ్మా, అయ్యా దేవుడు తన కుమారుని నీకు ఇచ్చాడు కదా, మరి నువ్వు దేవునికి ఏమిస్తూ ఉన్నావు? తన ఏకైక కుమారునే దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన వచ్చి నీ కొరకు రక్తం కార్చి నీ పాపములన్నీ క్షమించాడు. మరి నువ్వు దేవునికి ఏమిస్తూ ఉన్నావు? ఒక ప్రశ్న వేసుకుంటా. నేను దేవుని కొరకు ఏమిచ్చాను? నేను దేవుని కొరకు ఏమిచ్చాను? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? నీ జీవితాన్ని దేవునికి ఇచ్చావా? ఏమండి, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? నీ జీవితాన్ని దేవునికి ఇచ్చావా? నీ జీవితమే ఒక అర్పణగా దేవునికి సమర్పించావా? ఈ మధ్యన కొంతమంది అంటే నేను ఎలాగ చెప్పడానికి కొంచెం బాధపడుతూ ఉన్నాను. కడుపు నిండినటువంటి సేవకులు ఏమంటారంటే, అవి ఏమి ఇవ్వక్కర్లేదు అంటారు, ఏమీ ఇవ్వక్కర్లేదు అంటారు. అది చాలా మలాకి గ్రంథం ఉంది, మీ ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడు. మీరు దేవునికి ఇచ్చి నన్ను శోధించినప్పుడు దేవునికి స్తోత్రం. ఇవ్వకుండా అడిగితే విత్తనం విత్తకుండా ప్రతిఫలం ఆశిస్తే అది ఏమంటారు? అన్యాయం అంటారు. విత్తనం విత్తకుండా ప్రతిఫలం ఆశిస్తే అది విత్తనం విత్తకుండా ఇక్కడ మొక్క మొలవాలి, కాయలు కాయాలి, వాటిని నేను భుజించాలంటే అది అసాధారణం. అసలు అది అన్యాయం అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం విత్తాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం విత్తనాలి. విత్తనము విత్తి అప్పుడు దేవుడిని అడగాలి. దేవునికి స్తోత్రం. దేవుడిని అడిగితే ఆయన ఆకాశ వాక్యలను తెరచి పట్టచాలనంత విస్తారమైనటువంటి దీవెనలో కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. 3 మాటలు చెప్తాను. ఒకటి, పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని మన కొరకు ఒక బహుమతిగా, ఒక వరముగా, ఒక గిఫ్ట్గా దేవుడు మనకు ఇచ్చాడు. మరి గొర్రెల కాపరుల గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారు దేవునిని మహిమపరచుచు స్తుతించారు. మనము కూడా దేవునిని మహిమపరిచేవారిగా ఉండాలి. ఆయన చేసిన మేలును ఉపకారములు మర్చిపోకుండా ఆయనను స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, మహిమపరిచేవారిగా, ఘనపరిచేవారిగా ఉండాలి. జ్ఞానం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా దేవునికి ఇచ్చి ఆయనను ఏమిటి సాగిలపడి ఆయనను స్తుతించి నమస్కారం చేసి మనం కూడా అడిగితే దేవుడు మనకు కూడా అనేకమైనటువంటి ఈవులను ఇస్తాడు. ఏమండి? కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, ఈ యొక్క సంతోషకరమైనటువంటి ఈ క్రిస్మస్ దీవెనలు, సంతోషము, సమాధానము, ఆశీర్వాదము దేవుడు ఈ సంఘము పైన, తన దాసుని కుటుంబం పైన, చేరువచ్చిన మనందరిపైన నిండుగా అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. వాటి పరిచయం చేసిన విశ్వాసరావులైన వందనాలు. అలాగే మన మధ్య ఉన్న శ్యామబాబు గారు వచ్చి పరమేశ్వర దేవునికి వాక్యాన్ని పంచవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తారు. ముందుగా దేవాది దేవుని వందనాలు చెల్లించుకుంటూ స్టేజ్ ముందు ఉన్న దైవజనులకు నా వందనాలు. అలాగే నన్ను ఆహ్వానించిన మిఖాయిలయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి, సంఘానికి కూడా వందనాలు. మనమందరం ఈ రీతిగా కూడి ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ సమాజంలో మరి వచ్చిన దైవజనులకు, దైవజనురాలకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మనం ఆనంద మాసంలో ఉన్నాం కనుక సంతోషంతోనూ సకలతోనూ ఉండవలసిందిగా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. మరి ఒక మాట చూసుకుందాం. దానియేలు గ్రంథము
దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సకలాశ్చర్యకు కారణభూతుడైన మా దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నాయనా, 11 నెలలు ముగించుకుని 12 నెలలు 13వ తారీఖులను మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నావు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఇదిగోనైనా నిలబడుచున్నాను, నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నాయనా నీ వర్తమానం ద్వారా అందరికీ కూడా కవింపు కలిగి చేయమని నాయన, ఈ శబ్దం ఎంత దూరం అయితే వినపడుతుందో వారందరికీ కూడా నాయన నువ్వు రక్షించగలిగే నీ బిడ్డలుగా, నీ సొత్తుగా నాయన, నీ జనంగా ఉండడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఓకే, దేవునికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఈ సౌండ్ మాకు ఎక్కువైపోతుంది అన్నమాట. ఓకే, దేవునికి మహిమ కలిగిన గాక. ఈ ఆనంద మాసంలో మనం ఉండటానికి దేవుడిచ్చిన గొప్ప శక్తి. మరి నాకు ముందుగా దైవజనులు జోజియానా చక్కటి వర్తమానం చెప్పారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే గ్లోరీ నాకు ఒక వాక్యం చెప్పారు, వందనాలు. యశ్వరరావు గారు వందనాలు. మొట్టమొదట చెప్పిన వాక్యం ఎవరన్నా చెప్పగలరా? కొంచెం ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన అన్నిటినీ జయిస్తుంది. ప్రార్థన శక్తినిస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. రెండోది భోజనం గురించి. భోజనం కొరకు మనం ఏం చేయకూడదు, ఆతురత పడకూడదు. కానీ ఇక్కడ భోజనం ఉంది. ఏం భోజనం అది? ఆత్మీయ భోజనం. ఈ భోజనం కొరకు మనం సిద్ధపడి ఉండాలి. మూడవది క్రిస్మస్. ఎవరు స్తుతించారు? గొల్లలు స్తుతించారు, జ్ఞానులు స్తుతించారు. కానీ మనం ఎవరిని స్తుతిస్తున్నాం? దేవుణ్ణి స్తుతిస్తున్నాం. దానియేలు గ్రంథం మరి మొట్టమొదటి చెప్పారు, కానీ మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. రెండోది షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఈ ముగ్గురు ఎక్కడ ఉన్నారు? అగ్నిగుండంలో ఉన్నారు. ఎందుకు? నెబుకద్నెజర్ అనే రాజు, ఆ రాజు ఒక బొమ్మను తయారు చేసి, విగ్రహం తయారు చేసి, ఆ విగ్రహం ఎవరు? ఆయనే. ఆ బొమ్మకు మాత్రమే మొక్కమన్నాడు. మరి మనం ఏ బొమ్మకు మొక్కాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే మొక్కాలి. దేవునికి స్తోత్రం కలుగును. అందుకనే వారు ఏమన్నారు అంటే, మొట్టమొదట దానియేలు గారు గృహంలో సింహాల బోన్లో వేశారు. ఎవరు మొక్కారు అక్కడ? సింహాలు మొక్కాయి. దేవునికి స్తోత్రం కలుగును. రెండోది అగ్నిగుండంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో వేశారు. ఏం చేశారు? మృక్కరా బొమ్మకే? మృక్కలేదు. ఏమన్నారు? మీరెక్కడ వేసినా కూడా
నేను మాత్రం ఆ బొమ్మకు మాత్రం మొక్కు. ఎందుకంటే మా దేవుడు సమర్థుడు. దేవుడి స్తోత్రం చెప్పడం, మా దేవుడు సమర్థుడు, ఆయనే రక్షించగలడు, ఆయనే రక్షకుడై ఉన్నాడు, ఆయనే నా దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట, ప్రార్థించుట, ఆరాధించుట, సేవించుట, మహిమ పరచుట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు అంటే ఆయన మహిమ పరుస్తూ ఉన్నారు. ఎక్కడ ఉండి? అగ్నిగుండంలో ఉండి. దేవునికి మహిమ కలిగిన గాక. మనం అగ్నిగుండంలో అనగా బాధలు, వేదనలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాల్లో ఉన్నాము అని గుర్తెరగాలి. దేవునికి మహిమ కలిగిన గాక. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం గబగబా తీయండి. హల్లెలూయా. అబ్రాహాము 99 నేను సర్వశక్తి గల దేవుడను, రక్షించటానికి సమర్థుడను, కాపాడుటకు సమర్థుడను, నిన్ను విడిపించటానికి సమర్థుడను. హల్లెలూయా. అగ్నిగుండంలో నుండి వారు ప్రార్థన చేశారు. మనం కూడా అనేక కష్టాలు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమల్లో తోడయ్యటం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను మనల్ని రక్షించాడు, రక్షకుడయ్యన్నాడు. ఇంకేం చేశాడు? మహిమ పరచగలుగుతున్నాడు. హల్లెలూయా. నేను సర్వశక్తి గల దేవుడను, సర్వాధికారిని. అందుకనే దేవుడు నీ మధ్యన, నా మధ్యన. చదవండి 2వ వచనం. 2వ వచనం. నాకును నీకును మధ్య నిబంధనలు నియమించి అత్యధికంగా అభివృద్ధి పొంది చేసేదను. హల్లెలూయా. మరి ఈ రోజున మనం ఈ రీతిగా ఉన్నామంటే దేవుడు మహాభివృద్ధి. నాకును నీకును మన మధ్య ఎవరున్నారమ్మా? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. సర్వశక్తి గలవాడు ఉన్నాడు, సర్వాధికారి ఉన్నాడు, సర్వాంతర్యం చేసేవాడు ఉన్నాడు. ఆయన మహిమయే. మనం ఏం చేయాలి? మహిమ పరచాలి. హల్లెలూయా. మరొక మాట చూద్దామా? అది ఆదికాండం 37వ అధ్యాయం 35వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, ఫలించి అభివృద్ధి పొందుము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఈ సంవత్సరం అంతా మనం ఏం చేసాం? ఫలించాం, అభివృద్ధి పొందుకున్నాం. ఏంటి? నీ జీవితం మారింది అంటే అభివృద్ధి పొందటం కదా. నీ బిడ్డలు చదువుకుంటున్నారంటే అభివృద్ధి పొందటం కదా. నీకు పంటలో ఎక్కువగా వస్తుందంటే అభివృద్ధి పొందటం కదా. ఎవడు నా యందు నిలిచిన వాడు యందు నిలిచిన వాడు మహా అభివృద్ధి పొందటం. దేవునికి స్తోత్రం కలిగి. ఆయన అభివృద్ధి చేసేవాడు కనుక ఆయన మహిమపరచాలి, ఘనపరచాలి, కీర్తించాలి, స్తుతించాలి. అట్టి కార్యం మనం చేయవలసిందిగా ఉన్నాం. దేవునికి మహిమ కలిగిన కాక. మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, నేను తొందరగా ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అల్పయు మేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తులో ఉండేవాడును నేనే,
సర్వాధికారి దేవుడవు యెహోవా ప్రభువు సెలవిస్తున్నాడు. కాలాలన్నీ 3, భూతకాలం, భవిష్యత్ కాలం అక్కడ ఉంది కదా. వర్తమాన కాలం, వర్తమాన కాలం ఎవరు తీసుకొచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకొచ్చాడు. అయ్యగారు చెప్పారు కదా, గొర్రెలకి ఏం తెచ్చాడు? వర్తమానం తెచ్చాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. వర్తమానం దూత తీసుకొచ్చింది. ఈ వర్తమానంలో చెప్పటానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎవరికి వర్తమానం? రక్షించబడిన వారికా, రక్షించబడని వారికా? దేవుని దగ్గరికి వచ్చిన వారికా, దేవుని దగ్గరికి రాని వారికా? కష్టాల్లో ఉన్న వారికా, అభివృద్ధి పొందుకునే వారికా? ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు, రక్షించబడ నేరకుండా నా హస్తము వర్చ కాలేదు. వీరు నేరకుండున్నట్లు నా చెవులు మందము కాలేదు. యెషయా గ్రంథం 59 మొట్టమొదటి వచ్చింది మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వినే దేవుడు, రక్షించే దేవుడు, రక్షకుడయ్యన్న దేవుడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, స్తుతించాలి, మహిమపరచాలి. అప్పుడే నీవు, నీ కుటుంబం రక్షించబడతావు. అదే యోధా గ్రంథం, యోధా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. యోధా పత్రిక. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని లాగుడి, కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనను ఏ మాత్రము నొప్పించక అని అసహించుకుని భయముతో కొందరిని కరుణించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్నిలో నుండి కొందరిని లాగటానికే దేవుడు మీ దైవజనులను ఏర్పాటు చేశాడు. మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేశాడు. అగ్నిలో కాలిపోతున్న వారిని, శ్రమ పడుతున్న వారిని, బాధపడుతున్న వారిని రక్షించటానికి ఎవరైనా సమర్థుడు, పూజనీయుడు, అధికారము కలిగిన వాడు ఎవరు? మన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అగ్నిలో నుండి కొందరిని లాగాలి, రక్షించాలి, సందేహపడిన వారిని బలపరచాలి. ఇంకేమంటున్నాడమ్మా? త్రొట్టెల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టడు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయుని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగ యుగములకు ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగల